బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో అధికారులు చేపట్టిన ఈవీఎం రీవెరిఫికేషన్ ను వైసీపీ బాయ్కాట్ చేసింది. ఇవాల్టి నుంచి ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు చేపట్టారు. కాగా సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా చేపట్టడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఒంగోలులో అధికారులు చేపట్టిన ఈవీఎం రీవెరిఫికేషన్ ను వైసీపీ బాయ్కాట్ చేసింది. ఇవాల్టి నుంచి ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు చేపట్టారు. కాగా సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా చేపట్టడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈవీఎం రీవెరిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం ఒంగోలు నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. జయరాం, చెప్పండి. అయితే ఈ విధంగా సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా చేపడుతున్నారు అంటూ బాలినేని అటు వైసీపీ అధికారులు అయితే బాయ్కాట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఎస్ ప్రసన్న, ఒంగోలులో ఈవీఎంల వెరిఫికేషన్ ఆగిపోయింది. ఇటు ఇక్కడ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా ఈ ఈవీఎంల వెరిఫికేషన్ ఆయన వ్యతిరేకిస్తున్నాడు. తను కోరుకున్నదంటే ఈవీఎంల రీకౌంటింగ్ లేదా వీవీప్యాట్ల కౌంటింగ్ కావాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. అయితే ఈసీ మాత్రం అయితే ఇక్కడ మాక్ పోలింగ్ ఇటు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఉదయం 10 గంటల సమయంలో కూడా వైసీపీ, టీడీపీ ఇటు వాళ్ళ అనుచరులు వాళ్ళ యొక్క మెంబర్స్ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనపడింది. ప్రస్తుతం అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన నెంబర్స్ అయితే దీన్ని ఇటు వ్యతిరేకించారు. ఒక లెటర్లో ఇటు ఈసీకి అయితే ఒక కంప్లైంట్ ఇచ్చారు. మేము అనుకున్నది ఈ ప్రొసీజర్ కాదని కూడా అయితే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే అయిపోయింది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఇటు టీడీపీ నుంచి వెళ్ళినటువంటి అభ్యర్థులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు లోపలికి వెళ్ళారు కదా, వైసీపీ ఎలా దాన్ని బైకాట్ చేసింది ఏంటి? లోపలికి వెళ్ళాక ఏదైతే ఎస్ఓపి స్టాండ్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే ఏసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో కలెక్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రతినిధులకు మాకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి డేటాని అరేంజ్ చేసి డమ్మీ సింబల్స్ లోడ్ చేసి ఈ ఈవీఎం సక్రమంగా పనిచేస్తుందా లేదా అని వారి యొక్క రాజకీయ పార్టీ ప్రతినిధులు బాలినేని శ్రీనివాస ప్రతినిధుల సమక్షంలో వాటిని చేయడానికి చూశారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి తరపున వచ్చిన వారు మాకు ఇలా కాదు, మాకు డేటా అరేంజ్ చేయడానికి లేదు, మేము అడిగింది వేరు, మేము వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయమని అడుగుతున్నాము అని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు దానిపైన మీరు ఓరల్గా కాదు ఒక రిటర్న్గా ఇచ్చున్నారు. ప్రస్తుతానికి పాక్షికంగా దీన్ని నిలిపివేయడం జరిగింది. మా ప్రజల సమక్షంలో మళ్ళీ ఈవీఎం కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈసీ రీకౌంటింగ్ అంటుందా, వీవీప్యాట్లు లెక్కిస్తూ ఉంటుందా, లేకపోతే మాక్ పోలింగ్ అంటుందా? ఏమంటున్నారు లోపల అధికారులు, ఇప్పుడు ఎన్నికల అధికారులు వాళ్ళకు వచ్చినటువంటి స్టాండర్డ్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మేము ఈ డేటా అరేంజ్ చేయాల్సిందే. డమ్మీ సింబల్స్ మీరు 26 మంది అది ఎవరైతే ఏజెంట్ ఉన్నారో కంటెస్టెంట్ క్యాండిడేట్లు 26 సింబల్స్ డమ్మీ సింబల్స్ లోడ్ చేసి మీకు అనుమానం ఉంటే మీ చేతే అది ఒకసారి మాకు పోలింగ్ చేయిస్తామని చెప్పారు. వారికైతే పైనుంచి బాగా ఆదేశాలు ఉన్నాయి, ఖచ్చితమైనటువంటి ఆదేశాలు, వాటిని ప్రొసీజర్ ఫాలో అవుతామని చెప్పిన క్రమంలో వీళ్ళు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు రాజకీయ పార్టీగా అభ్యర్థుల నుంచి మీరు లోపలికి వెళ్ళడం జరిగింది, మీరు లేకపోతే ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఆగిపోతుందా లేకపోతే ఏంటి, ఏం చెప్పారు అధికారులు? ప్రస్తుతానికైతే ఈ ప్రొసీజర్ ఆపేయడం జరిగింది, సీజ్ చేయడం కూడా జరిగింది. రాజకీయ పార్టీ ప్రతినిధి ఈవీఎం గూడెం ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉండాల్సిందే, అది ఎలక్షన్ కమిషన్ రూల్స్. ఇది ప్రస్తుతం మొత్తానికి అయితే ఇక్కడ ఈవీఎంల వెరిఫికేషన్ ఒంగోలు అయితే ఇప్పుడు ఆగిపోయింది. ప్రస్తుతానికైతే ఇటు హైకోర్టులో కూడా వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి రిట్ పిటిషన్ కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతానికి చూడాలి హైకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం వెళ్తారా లేకపోతే ఈసీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఇక్కడ ఉత్కంఠ మారింది. రైట్ జయరామ్, థ్యాంక్ యూ.